సెల్ఫ్ డ్రైవింగ్ కు క్రేజ్ పెరుగుతోంది. జాబ్ చేసే యువత నుంచి గృహిణుల వరకు సెల్ఫ్ డ్రైవింగ్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఆర్టీఏ ఆఫీసులకు ఎల్ఎల్ఆర్ కోసం వచ్చే మహిళలు పెరుగుతున్నారు. గతం కంటే మహిళా లైసెన్సులు పెరిగాయంటున్నారు ఆర్టీఏ అధికారులు. అమ్మాయిలకి సెల్ఫ్ డ్రైవింగ్ పై ఆసక్తి పెరిగింది. ఉన్నోళ్లైతే కార్లు కొంటున్నారు, లేనోళ్లు బైక్స్ తో అడ్జస్ట్ అవుతున్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆటోమొబైల్ కంపెనీస్ కూడా న్యూ మోడల్ బైక్స్, కార్స్ ను మార్కెట్ లోకి తెస్తున్నాయి. మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చే డ్రైవింగ్ స్కూల్స్ కూడా పెరగడంతో సెల్ఫ్ డ్రైవ్ కి మరింత క్రేజ్ పెరిగింది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ ఆఫీసుల ముందు క్యూ కడుతున్నారు మహిళలు. మహిళల డ్రైవింగ్ పెరగడంతో వీరి కోసం ప్రత్యేకంగా లర్నింగ్ లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మహిళా దినోత్సవం సందర్భంగా కేవలం మహిళలకు మాత్రమే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో భారీగా ఎల్ఎల్ఆర్ దరఖాస్తు చేసుకున్నారు మహిళలు. మహిళలందరికీ కూడా ఎల్ఎల్ఆర్ ఇవ్వాలి అనేది, ఎందుకంటే చాలా మంది మహిళలు వాళ్ళ పిల్లల్ని స్కూల్స్ కి తీసుకెళ్లడం కానీ, హాస్పిటల్ తీసుకెళ్లడం కానీ, షాపింగ్స్ కి లేదా కాలనీలో తిరుగుతున్నారు. చాలా మంది లైసెన్స్ లేకుండా తిరుగుతున్నారు. దాన్ని గమనించిన మా జాయింట్ కమిషనర్ గారు కొత్త మేళా, మహిళా మేళా పెట్టారనమాట. దాని సందర్భంగా మేము ఊహించడానికంటే చాలా గొప్పగా స్పందన వచ్చింది లేడీస్ నుంచి. అదే ఇక ముందు కూడాను ఇదే స్పందన, ఇదే ఉత్సాహం ముందుకెళ్లాలని ఒక లేడీస్ కోసం ప్రత్యేకమైన కౌంటర్స్ పెట్టి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. గతంతో పోలిస్తే రోజుకు 2 నుంచి 3% మహిళా ఎల్ఎల్ఆర్ అప్లికేషన్స్ పెరిగాయంటున్నారు అధికారులు. సొంత వాహనం ఉంటే పక్క వాళ్లపై ఆధారపడకుండా పనులన్నీ చేసుకోవచ్చంటున్నారు మహిళలు. ప్రైవేట్ వాహనాలను నమ్మే పరిస్థితి లేకపోవడంతో పేరెంట్స్ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ ను ఎంకరేజ్ చేస్తున్నారని చెప్తున్నారు. Actually, I want to be independent. ఇంకొక వెహికల్స్ మీద డిపెండ్ అయ్యే బదులు ఐ కెన్ గో త్రూ మై వెహికల్. వేరే వాళ్ళ వెహికల్స్ మీద, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే బదులు, పేరెంట్స్ కి ట్రబుల్ ఇచ్చే బదులు, ఆర్టీసీ ఆల్ దాట్, దాని బదులు మన వెహికల్ మీద మనం వెళ్ళొచ్చు కదా ఫ్రీగా అండ్ ఇండిపెండెంట్ గా. 1 వీక్ ముందు అప్లై చేశాను, ఈ రోజు వచ్చి తీసుకున్నాను. ఇట్స్ గుడ్. ఐ మీన్ తొందరగా అయిపోయింది, గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న వ్యాపారాలు చేసే మహిళలైతే 2 వీలర్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బిజినెస్ కు కావలసిన మెటీరియల్ ను బైక్ పైనే ఈజీగా తీసుకుని రావచ్చు అంటున్నారు. పిల్లల డ్రాపింగ్, పికప్ కు సెల్ఫ్ డ్రైవింగ్ బెటర్ అంటున్నారు. నేను శారీస్ పెయింటింగ్ చేస్తాను. బస్సుల్లో వాటిలో వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. అందుకని నేనే సొంతంగా వెహికల్ నేర్చుకోవడము, సొంతంగా కొనుక్కొని బండి నడుపుతా ఉన్నాను. పిల్లలకి ఎక్కడికైనా స్కూల్కి వెళ్ళాలన్నా, దేనికన్నా వెళ్ళాలన్నా, బయటకు వెళ్ళాలన్నా కానీ బస్సులో, ఆటోల్లో అన్నిటికీ కష్టంగా ఉంది. కాబట్టి అందుకని వెహికల్లో ఈజీగా ఉంటుంది అనేసి వెహికల్లో. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న మహిళలు డ్రైవింగ్ లోనూ తామేం తక్కువ కాదంటున్నారు.